అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 78 ఎపిసోడ్ నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం. ఏంటంటే ఉపమాన ధ్యాన సందేశాలు. ఏంటి ఆ ఉపమానం అంటే, పాము కూరలు పీకితే ఎవరికి హాని చేయలేదు, అలాగే మానవునిలోని చెడు తొలగిస్తే ఎవరికి హాని చేయడు. అంటే కూరలు ఉంటే కనుక పాము అందరికీ హాని చేస్తుంది, దానికి అంతా భయపడాల్సిందే, ఎంతోమంది నష్టపోవాల్సిందే దానికి ఎదురైన వాళ్ళంతా. అలాగే మానవుల్లో చెడు ఉంటే వాడు అందరికీ హాని చేస్తూ ఉంటాడు, చెడు చేస్తూ ఉంటాడు. చెడు చేస్తే నష్టం ఏంటి? వాడు చేసిన చెడే వాడికి కష్టాల రూపంలో వస్తాయి. అంచేత ఎవరైతే కష్టాలు రాకూడదు అనుకుంటారో, కష్టాలు ఉండకూడదు అనుకుంటారో జీవితంలో, వాళ్ళు వారిలో ఉన్నటువంటి చెడును తొలగించుకునే ప్రయత్నం చేయాలి. లైఫ్లో ఎవరైనా సరే ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే ఇదే. ఏదో డబ్బు సంపాదించడం, మంచి ఉద్యోగం సంపాదించుకోవడం, ఏయో మేళ్ళు మిద్దులు కట్టడం, ఇవి కాదు. వీటి వల్ల కష్టాలు రాకుండా ఉండవు. ఎన్ని ఉన్నా కష్టాలు వస్తాయి. మనలో చెడు లేకుండా చేసుకుంటే ఏ కష్టాలు రావండి. అంచేత దృష్టి తెలివైన వాడు ఏం చేస్తాడంటే, దృష్టి తనలో ఉన్న చెడును తొలగించుకునే ప్రయత్నం చేస్తాడు. ఎలా తొలుగుతుంది చెడు? చెడు ఎందులో ఉంది? చెడు మనసులో ఉంది. అన్ని రకాల పనులు చేయించేది మనసే. చెడు ఎక్కువ ఉంటే ఎక్కువ చెడు చేస్తాడు, చెడు తక్కువ ఉంటే తక్కువ చెడు చేస్తాడు. చెడే లేకపోతే ఎవరికి చెడు చేయడు, మంచి చేస్తాడు, ఉపకారాలు చేస్తాడు. అంచేత వీడిలో ఉన్నటువంటి ఒక చెడు లక్షణం ఏంటంటే అజ్ఞానం. చాలా చెప్పుకున్నాం మనం. ఈరోజు 48వ ఎపిసోడ్, ఇది 44వ ఎపిసోడ్. 44వ ఎపిసోడ్ ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఎన్నో రకాల చెడులు. మనం చెప్పుకుంటున్నటువంటి చెడు ఏమిటి అంటే అజ్ఞానం. అజ్ఞానం అంటే అన్నీ తెలుసు, ఏం చేయాలో తెలుసు, కానీ ఆచరించకపోవడం, అదే అజ్ఞానం. అంటే ఇతరులకి మంచి చేయాలని తెలుసు, సేవలు చేయాలని తెలుసు, కానీ చెయ్యకపోవడం, అది అజ్ఞానం. అంచేత చెయ్యగలిగి ఉన్నా, అవకాశం ఉన్నా, చెయ్యాలని ఉన్నా చెయ్యకపోవడమే అజ్ఞానం. ఆ జీవితాన్ని వృధా చేసుకుంటాడు, ఎంతో నష్టపోతాడు, సాధించవలసింది సాధించలేడు. అంచేత ఇవ్వడంలో ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకుంటున్నాం. అందులో
ఎలా ఇవ్వాలి, మనం ఇచ్చేటప్పుడు మంచి ఫలితం ఎలా పొందగలము అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి విషయాలు తెలుసుకుంటున్నాం మనం. ఆయన ఏమన్నారంటే నిష్కామంగా చేయమన్నారు. ఏది చేసినా ఫలితం ఆశించకుండా చేయమన్నారు. నువ్వు చేయాలనుకుని చెయ్యి. నేను ఇది చేస్తున్నాను, నాకు అది రావాలి, ఇది చేస్తున్నాను, అది పోవాలి, ఇవన్నీ కాదు. కోరికలు లేకుండా చెయ్యి. కోరికలతో చేసేది దాని ఫలితం పెద్ద ఏమి ఉండదు. కోరికలు లేకుండా చేయాలి, ఆశించకుండా చేయాలి. అది అలాగే ఇంకా ఏమన్నారంటే ఆయన భగవద్గీతలో అసలు నీకు ఫలితం ఆశించే హక్కే లేదన్నారు. అంటే కర్మలు చేయడానికే నీకు అధికారం ఉంది, ఫలితం ఆశించడానికి నీకు అధికారం లేదన్నాడు. ఇంకా తెలుసుకున్నాం మనం. ఏం తెలుసుకున్నామంటే అన్నిటికంటే కర్మఫల త్యాగం గొప్పది. అదే మొన్న మనం తెలుసుకున్నది. అభ్యాసము కంటే జ్ఞానం శ్రేష్టమైంది, జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టమైంది, ధ్యానం కంటే కర్మఫల త్యాగం గొప్పది అని చెప్పి దాని గురించి కూడా వివరంగా తెలుసుకున్నాం. ఇంకా చెప్పాడు ఆయన. ఇంకా ఏమన్నాడంటే శ్రీకృష్ణుల వారు కర్తృత్వ భావం లేకుండా చేయమన్నారు. అంటే నేను చేస్తున్నాను అన్న భావం లేకుండా చేయమన్నారు. దీని గురించి కొంచెం తెలుసుకుందాం. ఎంత స్పష్టంగా చెప్పాడో. ఏదో కోరిక లేకుండా ఏమీ చేయరు. హుండీలో డబ్బులు వేస్తారు, దండం పెట్టుకుంటారు, నాకు అది కావాలి, ఇది కావాలి, ఆ కష్టం పోవాలి, ఈ కష్టం పోవాలి, ఇవన్నీ ఎన్ని కోరతారో. ఇచ్చేది కొబ్బరికాయ, కోరుకునేది కార్లు. ఆశించే చేస్తారు, ఇస్తారు ఎవరైనా. అవి ప్రయోజనం లేనివి, అందుకే ఏం పొందలేకపోతున్నారు. నువ్వు ఏది ఇవ్వు, ఈ కర్తృత్వ భావం లేకుండా చేయమన్నారు ఆయన. నేను చేస్తున్నాను అన్న భావం లేకుండా చేయమన్నారు. 5వ అధ్యాయంలో 14వ శ్లోకం అండి. నోట్ చేసుకొని కావాలంటే మీరు. ఏమిటంటే ఆ శ్లోకం, నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు నా కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. శ్లోకం. శ్రీకృష్ణుల వారు చెప్పింది సత్యము అని తెలుసుకున్న వాళ్ళు ఇటువంటివి ఆయన చెప్పినవి అన్నీ ఆచరించే ప్రయత్నం చేస్తారు. ఆ కృష్ణుడిని పూజించడానికి అలవాటు పడినోళ్ళు ఆయన చెప్పిన వాటి మీద దృష్టి పెట్టరు. గుర్తుపెట్టుకోండి, ఆయన్ని పూజించేవాడు గొప్పవాడు కాదు, ఆయన చెప్పింది ఆచరించేవాడే గొప్పవాడు. అంచేత అంతటి గొప్పవాళ్ళు చెప్పినవి కొంచెం ఆచరించడం కష్టమే, కానీ ఆచరించగలిగిన వాడు జీవితంలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు. చేత
దీని తాత్పర్యం ఏంటంటే భగవంతుడు జీవులకు అంటే మనకే కర్తృత్వమును కానీ కర్మములను కానీ కర్మఫలముల సంబంధము కానీ కలుగు చేయట్లేదు. ఎందుచేతనంటే ప్రకృతియే ఆయా కర్తృత్వాదులను కలగచేయుచున్నది. ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చెప్తాను, రాసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా కష్టం, చదువుతాం కానీ అర్థం అవ్వవు. భగవంతుడు జీవులకు కర్తృత్వము కానీ కర్మలను కానీ కర్మఫలముల సంబంధము కానీ కలుగు చేయట్లేదు. ఎందుచేతనంటే ప్రకృతియే ఆ కర్తృత్వాదులను కలగచేయుచున్నది. ఇక్కడ ముందు మనం ప్రకృతే ఇవన్నీ చేస్తుంది, జీవులకి దాని మీద సంబంధం లేదు. నువ్వు చేసే పనులకి ఏమనుకుంటారంటే నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను, నేను ఇస్తున్నాను నేను ఇస్తున్నాను అనుకుంటావు. నువ్వేమి ఇస్తున్నావు, నువ్వెక్కడ ఇస్తున్నావు? అదేంటండి నేనేగా ఇస్తుంటా అంటారు. ఇది అర్థమవుతే గీత అర్థమవుతుంది, జీవితము అర్థమవుతుంది నీకు. నువ్వు ఏం చేస్తున్నా అది నీకు సంబంధం లేదు. దీనికి పత్రి గారు మనకు అర్థం కావాలి అంటే బాగా ఓ సందర్భంగా ఏం చెప్పారంటే, ఎంత వారాలైనా కాంతదాసులే అన్నారు ఆయన. ఎంత వారాలైనా కాంతదాసులే. పత్రి గారు అద్భుతంగా ప్రతి విషయాన్ని భలే వివరించారండి. భగవద్గీతలో ఉన్నటువంటి ఒక సందేశాన్ని బట్టి చెప్పారు ఆయన. సాధారణంగా బాహ్యార్థం తీసుకుంటారు. ఎటువంటి వారైనా సరే, ఎంత గొప్పవారైనా సరే స్త్రీకి దాసులు అని అనుకుంటారు, కాంతదాసులు అంటే. కానీ పత్రి గారు చెప్పిన అర్థం ఏంటంటే కాంత అంటే ప్రకృతి అంటే ఎటువంటి వాడైనా, ఓ ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, కోటీశ్వరుడు అవ్వచ్చు, లేకపోతే ఎంత మేధావి అవ్వచ్చు, ఏవుడవ్వచ్చు, ఎవడైనా సరే ప్రకృతికి దాసుడు. ప్రకృతి అంటే మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రకృతిలోని గుణాలకు దాసుడు అది అని చెప్పి పత్రి గారు మనకి వివరించారు. ప్రకృతిలోని గుణాలకు దాసుడు ఎవడైనా సరే. అంటే ప్రకృతిలో
4 రకాల గుణాలు ఉన్నాయి. తమో గుణము, రజోగుణము, సాత్విక గుణము, నిర్గుణము. అంటే లోకంలో మనం మానవుల్ని చూసినట్లయితే అందరి ప్రవర్తన ఒకే రకంగా ఉండదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చెప్పినా వినరు, అర్థం చేసుకోరు. వాళ్ళ ప్రవర్తన మార్చుకోరు. ఏంటి ఎంత చెప్తూనే వీడికి అర్థం కావట్లేదు అంటాం. కొంతమంది కూనీలు చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. ఇంకా కొంతమంది వ్యభిచారాలకు చేస్తూ ఉంటారు, తాగుతూ ఉంటారు. కొంతమంది సేవలు చేస్తూ ఉంటారు, ఉపకారం చేసే పనులు చేస్తూ ఉంటారు. కొంతమంది సాధనలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఎవరికి సంబంధం లేకుండా తన సాధన తాను చేసుకుంటూ ఉంటాడు. ఇలా రకరకాలుగా మనం చూస్తున్నాం. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? దీనికి కారణం ఏమిటి అంటే గీతలోనే చెప్పబడిందండి. ఈ ప్రకృతిలో 4 రకాల గుణాలు ఉన్నాయి. ఆ గుణాలను బట్టే మనిషి యొక్క ప్రవర్తన ఆధారపడి ఉంది అని చెప్పడం జరిగింది. అంచేత తమో గుణంలో ఉన్నవాడి ప్రవర్తన ఓ రకంగా ఉంటుంది, రజో గుణంలో ఉన్నవాళ్ళ ప్రవర్తన ఇంకో రకంగా ఉంటుంది, సాత్విక గుణంలో ఉన్నవాళ్ళ ప్రవర్తన ఓ రకంగా ఉంటుంది, నిర్గుణ స్థితిలో ఉన్నవాళ్ళ ప్రవర్తన ఇంకో రకంగా ఉంటుంది అని అవి కూడా ఇచ్చారైనా భగవద్గీతలో. తమో గుణం యొక్క ప్రవర్తన అవన్నీ కూడా భగవద్గీతలోనే సమస్తము ఇవ్వడం జరిగింది. అది అంటే ఏది చేసినా నేను చేస్తున్నాను, పుణ్యం చేసేవాడు నేను చేస్తున్నా అంటాడు, తప్పులు చేసేవాడు నేను చేశాను అని చెప్పి బయట ఒప్పుకోకపోయినా తనలో తాను అంగీకరిస్తాడు. ఇంకా ఏమంటాడంటే నేను అటు తప్పు చేసి నేను చేసింది రైట్ అంటాడు. ఇది తప్పు ఎలా అవుతుంది అంటాడు. చెప్పినా ఒప్పుకోడు. కానీ ఎవరు ఏం చేసినా నేనే చేస్తున్నానంటాడు. కానీ ఇక్కడ వాడేమీ చెయ్యట్లేదు. వాడి ప్రవర్తన ప్రకృతి యొక్క గుణాన్ని బట్టి ఆధారపడింది. అందుకే పత్రి గారు ఏమంటారంటే ఎవరిని విమర్శించద్దు, ఎవరి విషయంలో నిర్ణయాలు తీసుకోవద్దు అంటారు. నో కామెంట్ అండ్ నో జడ్జిమెంట్ అని. అది వాడు చేస్తున్నాడు అనుకుంటున్నావు నువ్వు. వాడు గుణాన్ని బట్టే వాడు అలా ప్రవర్తిస్తున్నాడు.
నీ గుణాన్ని బట్టి నువ్వు ప్రవర్తిస్తున్నావు, నువ్వు ఎదిగావు, కొంచెం నీవన్నీ తెలుసుకున్నావు, అని చేత నువ్వు ఆ తప్పులు చేయట్లేదు. అయితే నీ పిల్లలు ఉంటారు, నీ భర్త ఉంటాడు, లేకపోతే నీ భార్య ఉంటుంది, వాళ్ళు ఇంకా ఎదగలేదు, వాళ్ళు అయినా కొన్ని లోపాలు ఉండొచ్చు వాళ్ళు చేసే దాంట్లో. నువ్వు అన్నట్టుగా ఉండకపోవచ్చు. వాళ్ళు ఏం చేయగలరు? వాడు చేస్తుంటే నువ్వు అనొచ్చు, వాడేం చేయట్లా, ఆ గుణాన్ని బట్టి వాడు ప్రవర్తిస్తున్నాడు. వాడు ఇస్తూ ఉంటాడు, వాడు ఇస్తూ ఉంటాడు, ఇంకోటి ఇవ్వలేడు. ఆ గుణంలో ఉన్నాడు కాబట్టి వాడు ఇస్తున్నాడు, ఆ గుణం లేదు కాబట్టి వాడు ఇవ్వలేడు. అందుకే అంటారు, కోట్లు ఉన్నవాడు ఇవ్వగలడు అనుకుంటారు. గుర్తెట్టుకోండి, కోట్లు ఉన్నవాడు ఇవ్వలేడండి, మనసు ఉన్నవాడు ఇస్తాడు అంటారు. ఆ రకమైన గుణం ఉన్నవాడు, మనసులో ఆ రకమైన గుణం ఉన్నవాడే ఇవ్వగలడాడు. చాలామంది చందాలు కోట్లు ఉన్నవాడి దగ్గరికి వెళ్తారు. మనసు ఉన్నవాడు సామాన్యుడైనా సరే ఏమీ లేకపోయినా ఏదో ఒకటి ఇస్తాడు వాడు. కోట్లు ఉన్నవాడు తిప్పు ఉంటాడు కానీ ఇవ్వడం అంటూ ఉండదు. మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది అది. అంచేత వాడి గుణాన్ని బట్టే వాడి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. అంచేత శ్రీకృష్ణుల వారు ఏమన్నారంటే, ఈ కర్తృత్వం తీసేయమన్నారు. అది నీకు సంబంధం ఏంటి అన్నాడు. నీకు ఆ ప్రకృతి యొక్క గుణం వల్ల నువ్వు ఏది చేయాలో చేస్తున్నావు. ఆ గుణాన్ని బట్టి అంతకన్నా చెప్పినా చేయలేడు, తక్కువ చేయడు. సాత్విక గుణంలో వచ్చినవాడు హత్యలో ఇవి చేస్తాడా? దోపిడీలు ఇవి చేస్తాడా? వాడు సేవలు చేసేవాడు, తనకున్నది అందరికీ ఇస్తూ ఉంటాడు. వాడు ఎవరి దగ్గర దోచుకుంటాడు? ఇచ్చేవాడు. దోచుకునేవాడు ఇవ్వలేడు. ఎందుకు దోచుకుంటున్నాడు? ఆ గుణంలో ఉన్నాడు, అందుకే ఆ పనులు చేస్తున్నాడు. నేను అందుకే ఏమంటానంటే, మీరు నిష్కామంగా తీవ్రంగా ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయండి. కొన్ని నెలల్లో మీలో ఉన్న గుణం మారుతుంది. గుణం మారే కొద్దీ మీ ప్రవర్తనలో మార్పు వస్తుంది. మీకు ఎవరూ చెప్పవలసిన పని లేదు. చెప్పితే ఆచరించేవాడు అది గుర్తుంటే ఆచరిస్తాడు, గుర్తు లేకపోతే ఆచరించాడు. కానీ సాధన తీవ్రంగా చేసినవాడు, ఈ మార్పు తెచ్చుకున్నవాడు, అది వాడి సహజ స్వభావం అయిపోతుంది. ఇవ్వడం అన్నది సహజ స్వభావం. ఇవ్వడమే వాడి లక్షణం. ఇవ్వలేకపోతున్నారు అంటే వాళ్ళు ఆ మార్పు ఇంకా రాలా. నేను అందుకే సాధన మీద దృష్టి పెట్టమంట. మీ గుణం మారుతూ ఉంటే
తప్పనిసరిగా మీరు చాలా మార్పులు వస్తాయి. మీలో ఎన్నో మార్పులు వస్తాయి, మంచి మార్పులు వస్తాయి. దానికి అనుగుణంగా ఒకళ్ళు చెప్పక్కర్లేకుండానే మీ ప్రవర్తన ఉంటుంది. ఫలితాలు కూడా దాని ప్రకారమే ఉంటాయి. మంచి ఫలితాలు జీవితంలో కావాలంటే ముందు మీ గుణాన్ని మార్చుకోండి, ఆ ప్రయత్నం చేయండి. అది నేను చెప్పేది. అందుకే ప్రతి నెల భీమవరం రమ్మంటున్నా, మీలో మార్పు వచ్చేదాకా. మనసు మారడం అంటే అంత తేలిక కాదు, చాలా కష్టపడాలి, తీవ్ర సాధన చేయాలి. అందుకే అంత మార్పు రావాలి అంటే ఏదో నెలకొక్కసారి భీమవరంలో చేసింది సరిపోదు. కాబట్టి మధ్య మధ్యలో మనం పుణ్యక్షేత్రాల్లో కూడా ఈ క్లాసులు అరేంజ్ చేసుకుంటున్నాం. మనం కొంత అవకాశం ఉన్న వాళ్ళు అందులో పాల్గొంటారని, అలాగే ఏ ప్రాంతంలో మనం ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది దాన్ని ఉపయోగించుకుంటారని, ఈ రెండు రకాలుగా ఉభయతారకం అవుతుందని చెప్పి ఆ రకంగా ఏర్పాట్లు చేస్తున్నాం. అవకాశం ఉన్నవాళ్ళు ఇటు భీమవరం క్లాసు ఉపయోగించుకోవచ్చు, అది ఉపయోగించుకోవచ్చు. మొన్న కైవారంలో పెట్టినప్పుడు భీమవరం వచ్చారు, ఎంతోమంది కైవారం వచ్చారు. వెంటనే పోలే గ్యాప్ కూడా లేదు. నిజంగా అలాంటి వాళ్ళలో ఎంతో మార్పు వస్తుంది. ఆ నియమాలు పాటిస్తూ సరైన ధ్యానం చేసినప్పుడు ఎందుకు మార్పు రాదండి? ఖచ్చితంగా వస్తుంది. ముందు అటువంటి వాళ్ళు, మార్పు వచ్చిన వాళ్ళు, తమలో ఉన్న చెడు తొలగించుకున్నవాడు, తప్పులు చెయ్యడు, పాపాలు చెయ్యడు, అధర్మంగా వ్యవహరించడు, సృష్టి విరుద్ధంగా ప్రవర్తించడు. వాడి కష్టాలు ఇంకెందుకు వస్తాయండి? అలా తనలో ఉన్న చెడు పోయినవాడు మెల్లిమెల్లిగా మంచే చేస్తాడు, సేవలు చేస్తాడు, లోకోపకారమైన పనులు చేస్తాడు. ఈ స్థాయికి రావాలి అంటే ఎవడైనా సరే 300-350 జన్మలు దాటి ఉండాలి. ఒక రకంగా చెప్పాలి అంటే ఎవరైతే నిష్కామంగా నేను చేస్తున్నాను అనే భావం లేకుండా కర్మలు చేస్తూ ఉంటారో వాళ్ళు చివరి జన్మలోకి వచ్చిన వాళ్ళు. గుర్తెట్టుకోండి. చాలామందికి సందేహం వస్తుంది, నేను ధ్యానం ఎన్నాళ్ళు చేయాలి, ఎంతకాలం చేయాలి? నువ్వు ఈ స్థాయికి వచ్చేదాకా చేయవలసిందే. స్థాయికి వచ్చేదాకా చేయడం కాదు, ఆ స్థాయికి రావడానికే చేస్తున్నావు, ఉత్తినే చేయట్లేదు. ఈ స్థాయికి రాకపోతే నువ్వు చివరి జన్మకి ఎలా వస్తావు? చివరి జన్మకి రావాలి అంటే
ఆ స్థాయికి రావాల్సిందే. ఎవరికి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే నేను చేసేదే గొప్ప అనుకుంటారు, నేను చేసేదే కరెక్ట్ అనుకుంటారు. వాడి గుణాన్ని బట్టి వాడు అలా చేస్తూ నేను కరెక్టు అనుకుంటాడు. వాడికంటే ఎదిగిన వాడు కూడా ఆ రకంగా చేస్తూ నేను చేసేది కరెక్ట్ అనుకుంటాడు. మీరు ధ్యానం చేసే కొద్దీ మీలో మార్పు వచ్చి మీకు తెలియకుండానే మీ ప్రవర్తన మారిపోతుంది. మీరు ఏమనుకుంటారంటే, ఓహో నేను ఇంతకుముందు నేను చేసేదే కరెక్ట్ అనుకున్నాను, అది కాదన్నమాట, చేయవలసింది ఇది అని అనుకుంటాడు. ఇంకా సాధన బాగా చేస్తే వాడిలో ఇంకా మార్పు వస్తుంది. అప్పుడు అనుకుంటాడు, ఇది ఊరికే నేను చెప్పడం కాదండి, నా జీవితంలో ప్రాక్టికల్గా జరిగింది. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక, ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చాక నా అభిప్రాయాలు ఎన్నో మార్చుకున్నా. నేను ఇంతకుముందు కరెక్ట్ అనుకున్నవి కాదు అన్న సంగతి నేనే తెలుసుకున్నా. ఎందుకు అంటే నాలో మార్పు వచ్చింది ఆ ధ్యానం చేయడం వల్ల. అది పత్రి గారి ఇదివరకు విగ్రహారాధన మీద చెప్పినప్పుడు ఏంటి అలా చెప్తారు ఈయన, అలా అనుకునేవాడిని. వద్దు అంటాడేటి ఈయన, ఎవడికి నచ్చింది అడు చేసుకుంటాడు, వద్దన్నడం ఏంటి. మరి ఇప్పుడు అర్థమైంది నాకు, వాడు నష్టపోతున్నాడు. ఎవ్వరూ నష్టపోకుండా చూడవలసిన బాధ్యత గురువుది. ఆడు తెలియక తప్పు చేస్తూ ఉంటే ఈయనేమీ మాట్లాడకపోతే ఎంత నష్టపోతాడు. మరి గురువు దేనికి? తెలుసుకున్నవాడు, అన్నీ తెలుసుకున్నవాడే కదా గురువు, జ్ఞానం ఉన్నవాడే కదా గురువు, చెప్పాలిగా అన్నది ఇప్పుడు అభిప్రాయం. నాలో మొదట్లో ఉన్నదానికి ఇప్పటికి అలా ఎన్నో విషయాలు మారినాయి నాకు. మీలో అయినా మారతాయి. మాంసం తినేవాడు తినకపోతే అలాగానే అనేవాడు. పని చేసుకోగలమా? తింటేనే కదా ఏదైనా పని చేసుకోగలం. అందరూ తింటున్నారు కదా, డాక్టర్లు చెప్తున్నారు కదా, ఇలాంటి అభిప్రాయంలో ఉండేవారు. అది తినాలి. ఇప్పుడు మీరు చూస్తే గరికపాటి నరసింహారావు కూడా మాంసాహారం తినాలంటాడు ఆయన. దేశాన్ని రక్షించుకోవాలి అంటే, ఆ కరేజ్ ఉండాలి అంటే మాంసం తినాల్సిందే అంటాడు ఆయన. ప్రస్తుతం ఆయన స్థాయి అది. ఎంత పండితుడైతే ఉండొచ్చు. అవి జంతువులే, అవి జీవులే, అవి భగవత్ స్వరూపాలే, అవి వాటి ఎదుగుదల కోసం వచ్చాయి. వాటి అనుభవాలు అవి పొందుతున్నాయి. వాటి అనుభవాలు పొందకుండా మధ్యలో వాటిని సంహరిస్తే అన్నది ఆలోచించరు వీళ్ళు. ఎంతసేపు వీళ్ళ గొడవ చూసుకుంటారు. పరిణామ క్రమంలో మానవుడిగా ఎదిగే జీవులే అవన్నీను. వాటిని ఆటంకపరిస్తే సృష్టి విరుద్ధం.
తర్వాత జన్మల్లో మార్పు వచ్చాక మళ్ళా ఆయన అభిప్రాయం మారుతుంది. ప్రస్తుతానికి అది ఆయన అభిప్రాయం. ఇలాగా ఎవరైనా సరే గుణం మార్చుకునే కొద్దీ అభిప్రాయాలు మారుతాయి, ప్రవర్తన మారుతూ ఉంటుంది. ఇక్కడ ఎవ్వరూ ఏమీ చెయ్యట్లేదండి. ప్రకృతి యొక్క గుణాన్ని బట్టే ప్రవర్తిస్తున్నారండి. ఇది అర్థం చేసుకుని నేను చేస్తున్నాను అన్న భావం వదిలేయండి. అదే శ్రీకృష్ణుల వారు చెప్పింది. ఆ ప్రకృతే ఈ కర్తృత్వాదులను కలగజేస్తుంది అన్నారండి. ఈ కర్మలు, కర్మఫలాలు ఏమీ నీకు సంబంధం లేదు బాబు. అందుకే చేసుకుంటూ పో. చెప్పుకొచ్చాడు ఆయన. ఆ స్థాయికి మీరు వస్తే చాలా ఎదిగినట్టే అండి. నేను అనే భావం తీసేయండి. మీరు ఏ పని చేసినా చెడు చేసినా, మంచి చేసినా, సేవ చేసినా, ఉపకారం చేసినా, ఏం చేసినా నేను అన్నది తీసేయండి. గట్టిగా మాట్లాడితే నువ్వెక్కడున్నావు అసలు? నేను అన్నది ఈ దేహాన్ని ఉద్దేశించి నువ్వు మాట్లాడుతున్నావు. ఈ దేహం నువ్వా? కాదు కదా. నువ్వు ఆత్మ కదా. మరి నువ్వు చేయడం ఏంటి? ఆ మనసుకున్న గుణాన్ని బట్టే నీ ప్రవర్తన ఉంటుంది. ఆ గుణం అన్నది ప్రకృతి సంబంధమైంది. అది అంచేత మరి ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఎంత తెలుసుకుంటే వాడు అంత ఎదిగినట్లు లెక్క. ఇవన్నీ చాలా లోతుగా విశ్లేషించుకోవాలండి. ధ్యానం చేసే కొద్దీ మనకి అన్నీ బాగా అర్థమవుతాయండి. అంచేత గుర్తుపెట్టుకోండి, అజ్ఞానంలో ఉన్నవాళ్ళే ఇవన్నీ చేస్తూ ఉంటారు. అజ్ఞానమే దుఃఖానికి కారణం. అటువంటి అజ్ఞానంలోంచి మనం బయటపడాలి. మరి రేపు మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.